టీవీ నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. కారు ప్రమాదానికి గురైన దివ్వెల మాధురి డిశ్చార్జ్ అయ్యారు. జరిగింది రోడ్డు ప్రమాదం కాదని కావాలనే తాను మరో కారును ఢీకొట్టినట్లు మాధురి తెలిపారు. తనపై పిల్లలపై వస్తున్న ట్రోల్స్ ను తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేకపోతున్నానని చెప్పారు. మొదట వైద్యులు ఆమెకు చికిత్స అందించేందుకు ప్రయత్నించగా మాధురి నిరాకరించారు. ఆ తర్వాత నచ్చజెప్పడంతో చికిత్సకులు సహకరించారు. ప్రస్తుతం మాధురి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఏంటి లోపల పోలీసులు చాలా హెరాస్ చేశారండి. నేను సూసైడ్ చేసుకుని హాస్పిటల్కి వెళ్లాల్సిన సిచ్యువేషన్ లో ఎందుకు హెరాస్మెంట్ చేస్తారో తెలీదు. బ్లడ్ టెస్ట్ ఇమ్మన్నారు, ఆల్కహాల్ టెస్ట్ చేస్తారంట. బ్రీత్ అనలైజర్ చేయమంటే బ్రీత్ అనలైజర్ ముందు చేసుకోండి అంటే బ్రీత్ అనలైజర్ కాదు బ్లడ్ టెస్ట్ అన్నారు. ఆ బ్లడ్ టెస్ట్ కి ముందు బ్రీత్ అనలైజర్ చేయమని చెప్పాను. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, అది 0 వచ్చింది శాంపిల్. బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు. దే కెన్ మ్యానిపులేట్ ద బ్లడ్ శాంపిల్ ఆల్సో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని మీడియా సాక్షిగా నేను చెప్తున్నా. ఇది కొంచెం ఐ విజన్ బ్లర్ గా తల ఇది ఉంది, క్లాట్ ఏదో ఉందంటే స్కాన్ చేయాలి. ఇప్పుడు వైజాగ్ వెళ్ళి స్కాన్ చేస్తాం. అది అదే ఎంతమ్మా అపోలోకి వెళ్ళి స్కాన్ తీద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళి లేదు అపోలోకి వెళ్తుంది. నేను ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పాలని ఇంకా మాటలు నాకు చెప్పడానికి కూడా నాకు మరి మనసు ఇది లేదండి, ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆల్రెడీ చెప్పాను. ప్రెసెంట్ ఆరోగ్యం అంటే పర్వాలేదు. ఐ విజన్ వచ్చి బ్లర్ గా ఉంది. హెడ్ కి ఇంజురీ అయ్యి స్వెల్లింగ్ బ్లడ్ క్లాట్ అయింది. అది స్కాన్ చూస్తే తెలుస్తుంది ఏమైంది అనేది. అదే పెద్ద నాకు ఇక్కడ కొంచెం ఇక్కడ లిప్ అవి గాయాలయ్యాయి. ఇక్కడ కొంచెం పెద్ద క్లాట్ అయింది. క్లాట్ ఇప్పుడు ఎంఆర్ఐ తీస్తే ఏం జరిగింది అనేది తెలుస్తుంది. అదే ఇంకేం చూడాలి. అదే మరి లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను. జనకాలంలో ఆ నిర్ణయం కొంచెం ఆత్మహత్య తప్పే తెలుసు, కానీ నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్. ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాధగా ఉంటుందో తెలుస్తుంది. బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూసారు. లోపల మిమ్మల్ని కూడా ఎలా చేయలేదు చూసారు కదా మీరే. ఎవరిని కూడా ఎలా చేయలేదు. మీడియా ఎలా చేయకుండా లోపల చేయాల్సిన అంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీరు పోలీసులకి. మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు, మిమ్మల్ని మీకు ఎందుకు ఎలా చేయలేదు మీడియాకి? ఏంటో బ్లడ్ అంతా శాంపిల్స్ తీసుకున్నారు. మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మానండి, మీడియా సమక్షంలో మీరు టెస్టులు చేయండి అంటే ఒప్పుకోలేదు. అట్లీస్ట్ మా ఫోన్ లో మేము వీడియో తీస్తామో మీరు మాకు ఎందుకు టెస్ట్ చేస్తున్నారంటే దానికి ఒప్పుకోలేదు. మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు. మీకు రైట్ ఉంది కదా, వచ్చే రైట్. అంత సీక్రెట్ గా నాకు ఇంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సిన అంత అవసరం ఏముంది? డాక్టర్ ఒకళ్ళు ఉంటే సరిపోతుంది కదా. ఇంతమంది పెట్టి ఏదో క్రైమ్ మర్డర్ లాగా నేనేదో సూసైడ్ చేసుకుని నేను అడ్మిట్ అయితే నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టు వీళ్ళంతా బిహేవ్ చేశారు లోపల. ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు నావి. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నా నాకు తెలియదు ఇవ్వడానికి. మరి అవి మీరు వాళ్ళు క్వశ్చన్ చేయండి. మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడలేదండి. ఫోన్ మాట్లాడాక నేను నేర్చుకుంటూ వచ్చాను. నాకు అప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాను. లేదండి, ఎవరు నన్ను తెచ్చారో కూడా తెలియదు. నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు నాకు. మరి లోపల నుంచి ఎవరు తీసారో కూడా తెలియదు. వాళ్ళు ఎవరు తీసారో కూడా తెలుసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళకి అడిగితే చెప్తారు, తీసిన వాళ్ళు ఉంటారు కదా ఆ సిచ్యువేషన్ లోపల ఏంటి. యాక్చువల్ గా నేను వాళ్ళని కూడా కలుస్తాను. యాక్చువల్ గా నేనైతే లారీని హిట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది మిస్ అయ్యి కారు తగిలి ఉంటుంది. నేను వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తాను పర్సనల్. ఆత్మహత్య నేరం అని తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను. నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అంతటి మనోవేదనకు గురయ్యాను తెలుసు. నేను ఒక ఎడ్యుకేటెడ్, నేను కూడా క్లాస్ స్టూడెంట్, నాకు తెలుసు ఆత్మహత్య అనేది చాలా తప్పని తెలుసు. కానీ ఆ క్షణికావేశంలో మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను. దీనికి కారణం దువ్వాడ వాణి అని చెప్తున్నాను మీ అందరికి. పరిస్థితుల్లో కూడా మీరు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బట్ ఒకసారి వాళ్ళని కూడా క్వశ్చన్ చేయండి. మిమ్మల్ని ఎలా చేయకుండా నాకు ఎందుకు చేసేవారో కనుక్కోండి. టెస్ట్ చేయడానికి ఎలా చేయడానికి ఏముంది? బ్లడ్ టెస్ట్ కి ఎలా చేయడానికి సంబంధం ఏముంది? బ్లడ్ టెస్ట్ జస్ట్ శాంపిల్ కలెక్షన్ కదా, తప్పే ఉంది దాంట్లో. శాంపిల్ కలెక్షన్ అంటే అంతా సీక్రెసీగా అంతా నన్ను ఇది వాన్ చేసి బెదిరించి చేయాల్సిన అవసరం ఏముందని అడగమంటున్నాను నేను. అది చెప్తున్నాను. మిమ్మల్ని ఎలా చేసి తీసుకోవచ్చు కదా శాంపిల్స్, మిమ్మల్ని ఎలా చేసి చేయొచ్చు కదా.
బ్రీత్ అనలైజర్ టెస్ట్ రిపోర్ట్ కూడా 0 వచ్చింది. బ్లడ్ శాంపుల్ మ్యానిపులేట్ చేస్తాం. ఆ స్లిప్ ఊరుకోకుండా ఫోటో తీసాము. ఇదిగోండి బ్రీత్ అనలైజర్ టెస్ట్ రిపోర్ట్. వాళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేసినా చూపించరా జీరో అండి. మళ్ళీ ఒకసారి చూపించరా 0. ఒకసారి సెంటర్ ఫ్రేమ్. ఇంత యాక్సిడెంట్ అయినా మీరు సేఫ్ గా కొంచెం చొలకాయలతో ఏంటో మరి, అంటే దేవుడికి ఇంకా నేను బ్రతకాలని అనుకున్నాడేమో.